జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి నెల్లూరు కానీ మద్రాసు కానీ వీళ్ళకందరికీ నీళ్లు 841 ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి. అటువంటిది కాకుండా 800 కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళని అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం. కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి నెల్లూరుకి అయితేనేమి మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 20% తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది.